హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరొక మోడల్ పేపర్ అయితే చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్సేనండి. మనకు ఏపీ టెట్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ మనకు ఆ టాపిక్స్లలో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ అనేది చెక్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు టైం అనేది ఎగ్జామ్కి దగ్గర పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రివిజన్ అయితే స్టార్ట్ చేయండి. చదివినంత వరకు చాలు. సో ఇంకా మీరు చదవాలి అనే దాంట్లో రివిజన్ చేయకపోతే మార్క్స్ అనేటి స్కోర్ తగ్గిపోతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రివిజన్ కంపల్సరీగా చేయండి. రివిజన్తో పాటు మీరు ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. సైకాలజీ కానీ, తెలుగు, మ్యాథ్స్, అలాగే సైన్స్ కానీ, సోషల్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు కంపల్సరీగా ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకుంటేనే మీకు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మీరు రివిజన్ అనేది స్టార్ట్ అయితే చేయండి. సో ఈ వీడియోలో సైకాలజీ చూద్దామండి. అన్నీ అంటే మీకు ప్రతి ఒక్కరు ఎవరైతే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలిసిందే. సో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో మీకు చాలా వరకు కవర్ అయితే అవుతుందండి కాన్సెప్ట్ మొత్తం కూడా. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరికానిది గుర్తించండి అనేసి ఇచ్చారండి. మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ 1. సో ఇవన్నీ మనకు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిందండి. పిల్లల గ్రాహ్యక పరీక్ష, సిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, వీటిల్లో మనకు కార్డ్స్ ఉంటాయా లేకపోతే ప్రశ్నలు ఉంటాయా ఏంటి అనేసి అడుగుతున్నారు. సో మనకు మిన్నెసోటా మల్టీఫేజిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అండి. సో ఇందులో వచ్చేసి ఎన్ని ప్రశ్నలు ఉంటాయండి? 550 ప్రశ్నలు అయితే ఉంటాయి. సో ఇది కరెక్టే. నెక్స్ట్ పిల్లల గ్రాహ్యక పరీక్ష, దీంట్లో వచ్చేసి మనకు 20 కార్డులు ఉంటాయనేసి ఇచ్చారు. ఇది రాంగ్ అండి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవుతుంది. ఎందుకంటే సరికానిది అడిగారు. సో పిల్లల గ్రాహ్యక పరీక్ష అంటే చిల్డ్రన్స్ అప్పర్ సెషన్ టెస్ట్ అండి, క్యాట్. సో దీంట్లో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయండి? 10 కార్డ్స్ ఉంటాయండి. ఎన్ని కార్డులు ఉంటాయి? 10 కార్డ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో జంతువుల చిత్రాలు కలిగినటువంటి కార్డ్స్ అనేటివి ఉంటాయండి. నెక్స్ట్ సిరామరకల పరీక్ష అండి. సిరామరకల పరీక్షలో వచ్చేసి మనకు 10 కార్డులు ఉంటాయి. అలాగే ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో చూసుకున్నట్లయితే మొత్తం 34 ఉంటాయండి. సో మొత్తం 31 ఉంటాయండి. సో మొత్తం 31 ఉంటాయి. దాంట్లో మనకు ఒక ఎంటీ కార్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాణిలో సరికానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్ శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వాన్ని వర్గీకరించింది ఎవరు అంటే క్రెష్మర్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అచేతన ప్రేరణ ద్వారా మూర్తిమత్వ వివరణ ఇచ్చింది ఎవరు అంటే ఫ్రాయిడ్. అలాగే విలువల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసింది ఎవరంటే స్ప్రాంగర్ అండి. నెక్స్ట్ చిత్త వృత్తులను బట్టి అంటే పర్సనాలిటీని బట్టి మూర్తిమత్వ వర్గీకరణ చేసింది ఎవరండి? హిపోక్రటీస్ అండి, షెల్డన్ కాదు. ఎవరండి? హిపోక్రటీస్ అండి, హిపోక్రటిట్స్. సో దీంట్లో మనకు సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుందండి. మీరు చూసుకొని మనల్ని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. శరీర నిర్మాణం ఆధారంగా ఇవన్నీ కూడా మూర్తిమత్వ వర్గానికి సంబంధించినవేనండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కాన్సెప్ట్ని బట్టి వాళ్ళు వర్గీకరణ అనేది చేశారు. సో శరీర నిర్మాణం ఆధారంగా వర్గీకరణ చేసింది ఎవరు అంటే క్రెష్మర్ అండి. అచేతన ప్రేరణ ద్వారా మనకు మోటివేషన్స్, అన్కాన్షియస్ మోటివేషన్ ద్వారా అండి. సో మూర్తిమత్వ వివరణ చేసింది ఎవరు అంటే ఫ్రాయిడ్. విలువల ఆధారంగా మనకు మూర్తిమత్వ వర్గీకరణ చేసింది ఎవరంటే స్ప్రాంగర్ అండి. చిత్త వృత్తులను బట్టి మూర్తిమత్వ వర్గీకరణ చేసింది ఎవరంటే హిపోక్రటీస్ అండి. సో ఇక్కడ మనకు షెల్డన్ అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానటువంటిది. నెక్స్ట్ క్వశ్చను. మంచి సర్దుబాటు లక్షణానికి వ్యతిరేకమైనది ఏది అనేసి ఇచ్చారండి. సో మంచి సర్దుబాటు లక్షణము అంటే ఎలా ఉంటుందండి? మంచి మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. సర్దుబాటు అంటే మానసిక స్థిరత్వం ఉంటుంది. ప్రతి ఒక్కదానికి వాళ్ళు సర్దుకొని పోయేటటువంటి మనస్తత్వం కూడా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి?
సరి అయిన ఆత్మభావన ఉంటుంది, వాస్తవ దృక్పథం కూడా ఉంటుందండి. అలాగే సమస్య పరిష్కార సామర్థ్యం కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తొందరపాటుగా ఆలోచించరు కాబట్టి. కానీ ఇక్కడ ఏమిచ్చారు, ఉద్వేగ అపరిపక్వత అనేసి ఇచ్చారండి. సో ఉద్వేగ అపరిపక్వత అనేది మనకు వ్యతిరేకమైనది. ఎవరికైనా మంచి సర్దుబాటు లక్షణం ఉంది అంటే వాళ్ళకు ఉద్వేగ పరిపక్వత ఉంటుంది. అంటే దేనికి ఉద్వేగపడాలి, దేనికి పడకూడదు అనేటటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మనకేమిచ్చారు, మంచి సర్దుబాటు లక్షణానికి వ్యతిరేకమైనది ఏది అనేసి ఇచ్చారు. సో ఆపోజిట్గా ఉండేది ఏంటిది, ఉద్వేగ అపరిపక్వత అండి. ఉద్వేగ పరిపక్వత అన్నారనుకోండి, అది సర్దుబాటు లక్షణానికే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక అపరిపక్వత పరిపక్వత దాంతో మనకు ఇక్కడ ఆన్సర్ అయితే చేయొచ్చు. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాణిలో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసే కారకాలలో లక్ష్య సంబంధమునకు చెందినది ఏది అనేసి ఇచ్చారండి. లక్ష్య సంబంధమునకు మనకు ప్రత్యక్షానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలు వచ్చేసి గ్రహీతకు సంబంధించిన కారకాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రహీతకు సంబంధించిన కారకాలు. అంటే దీంట్లో మనకు ఏమొస్తాయంటే వైఖరులు, అనుభవాలు, ఆసక్తులు, అంచనాలు ఇవన్నీ కూడా మనకు గ్రహీతలకు సంబంధించినటువంటి కారకాలు. అంటే వ్యక్తిగతమైనటువంటి కారకాలండి, వ్యక్తిగతమైనటువంటి కారకాలు. నెక్స్ట్ సెకండ్ది చూసుకున్నట్లయితే మనకు, సో ఫస్ట్ది వ్యక్తిగతమైనవి అని రాసుకోండి, మీకు గుర్తుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది వచ్చేసి వ్యక్తిగతమైనటువంటి కారకాలు. ప్రత్యక్షాన్ని గురించి చెప్తున్నానండి, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు. ఫస్ట్ అసలు ప్రత్యక్షము అంటే ఏంటి, ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసేటివి ఏంటివో మీకు తెలియాలి కదా. సో ప్రత్యక్షాన్ని ప్రభావితం చేసేటివి ఏంటివి అంటే ఫస్ట్ది వ్యక్తిగతమైనవి అండి. వ్యక్తిగతమైనవి అంటే ఏమేమి వస్తాయి, వైఖరులు అంటే మన యాటిట్యూడ్స్ అండి, వైఖరులు కానీ, అనుభవాలు కానీ, ఆసక్తులు, అంచనాలు ఇవన్నీ కూడా మనకు వ్యక్తిగతమైనవి, వాటి కిందకే వస్తాయి. నెక్స్ట్ సందర్భానికి సంబంధించినవండి. సందర్భానికి సంబంధించినవి అంటే మనకు సాంఘిక పరిస్థితులు. సో సందర్భం అని రాస్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. సందర్భానికి సంబంధించి ఏంటివి అంటే సమయానికి సంబంధించి కానీ, మన పని వాతావరణాల గురించి కానివ్వండి, సాంఘిక పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, సందర్భానికి సంబంధించిన కారకాలు. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే లక్ష్యం అండి. థర్డ్ వన్ చూసుకుంటే లక్ష్యము. లక్ష్యానికి సంబంధించిన కారకాలు ఏవి అంటే సామీప్యత అండి. సామీప్యత కానీ, పరిమాణం కానీ, చలనము కానీ, రూపం కానీ, పోలికలు కానీ ఇవన్నీ కూడా లక్ష్యానికి సంబంధించిన కారకాలు. లక్ష్యము అంటే ఏం లేదండి, మనము చూసేటటువంటి వస్తువు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక అంశానికి సంబంధించి కానివ్వండి, మనము ఇప్పుడు ఏదైనా చూసామే అనుకోండి, ఒక వస్తువుని చూస్తూ ఉన్నాము. సో దానికి సంబంధించినటువంటి లక్ష్యం ఏంటి అంటే అది ఏ కలర్లో ఉంది, ఏ పరిమాణంలో ఉంది, లేకపోతే ఏ రూపంలో ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకు లక్ష్యానికి సంబంధించే వస్తాయండి. ప్రత్యక్షంలో లక్ష్యానికి సంబంధించి ఏమేమి వస్తాయండి, సామీప్యత అంటే సామీప్యత అంటే మనకు ఏమైనా పోలికలు ఉన్నాయా, లేకపోతే ఇంతకుముందు చూసామా అనేటటువంటి భావనలండి. పరిమాణము, చలనము, రూపము, ఆకారము, పోలికలు ఇవన్నీ కూడా మనకు లక్ష్యానికి సంబంధించినవి. సో ఇప్పుడు చెప్పాను కదా మీకు, సో లక్ష్యానికి సంబంధించింది ఏది అని అడుగుతున్నారు. సో ఇచ్చిన ఆప్షన్లో ఏమవుతుంది, లక్ష్యానికి సంబంధించి సామీప్యత అవుతుందండి. సో వైఖరులు ఏమవుతాయి మనకు, వైఖరులు దేని కిందకి వస్తాయి, వ్యక్తిగతమైన వాటి కిందికి వస్తాయి. వ్యక్తిగతమైన వాటి కిందకి ఏమొస్తాయి, వైఖరులు, అనుభవాలు, ఆసక్తులు, అంచనాలండి. ఇక్కడ సాంఘిక సన్నివేశం ఉంది, దేనికి సంబంధించింది, సందర్భానికి సంబంధించింది అండి. అనుభవాలు కూడా మనకు దేనికి సంబంధించింది, వ్యక్తిగతానికే సంబంధించింది. సో ఇది మనకు ప్రత్యక్షానికి సంబంధించినటువంటి కారకాలు మీకు అడిగితే ఎక్స్ట్రాగా కూడా మీకు చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. జతపరచండి అండి. సామాన్యీకరణ సిద్ధాంతం. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరండి,
చార్లెస్ జెడ్ అండి, చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే అండి. సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? థారండైక్ అండి, దారండైక్. సో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి ఇచ్చిన ప్రకారం? ఫస్ట్ వన్కి డి, సెకండ్ వన్కి బి, థర్డ్ వన్కి ఏ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఆప్షన్ 3. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? చార్లెస్ జెడ్. ఆదర్శాల సిద్ధాంతం వచ్చేసి డబ్ల్యూసి బాగ్లే. సమరూప మూలకాల సిద్ధాంతం వచ్చేసి ఎవరండి? థారండైక్. నెక్స్ట్ క్వశ్చన్. గెస్టాల్ట్ వాదుల ప్రకారము ప్రత్యక్ష నిర్వహణ ఈ నియమంపై ఆధారపడి ఉంటుంది అనేసి వచ్చారండి. ప్రత్యక్ష నిర్వహణ. సో మనకు ఇందాక మీకు ఏమని చెప్పాను? ప్రత్యక్ష నిర్వహణలో కారకాలు చెప్పానన్నమాట. సో ఇప్పుడు ప్రత్యక్ష నిర్వహణ అనేది ఈ నియమంపై ఆధారపడుతుంది అనేసి వచ్చారండి. సో ఇవి ఏ నియమంపై ఆధారపడి ఉంటాయి అంటే అన్నిటి మీద అండి. సారూప్యం మీద, సామీప్యం మీద, అలాగే సంవృతం మీద, అలాగే నెక్స్ట్ మంచి రూపం మీద, అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రత్యక్షానికి సంబంధించినటువంటి కారకాలు చెప్పాను కదా, వైఖరులు ఉంటాయి, దాంట్లో ఆలోచనలు ఉంటాయి, పోలికలు ఉంటాయి, పరిమాణాలు ఉంటాయి, నెక్స్ట్ మన సాంఘిక పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్ష నిర్వహణ నియమం పైన ఆధారపడే ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుందండి. సో వీటికి సారూప్యం అంటే ఏంటిదో చెప్తాను ఒకసారి, అర్థం కానటువంటి వాళ్ళకి. టర్మినాలజీ అర్థం కాదు కదా, సో వాళ్ళకు. సారూప్యము అంటే సిమిలారిటీ అండి. ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉన్న వస్తువులను ఒక సమూహంగా చేస్తే దాన్ని ఏమంటాము? సారూప్యం, సిమిలారిటీ అంటారు. నెక్స్ట్ ప్రాక్సిమాలిటీ అండి, అంటే సామీప్యము. సామీప్యం అంటే ఒకదానికొకటి దగ్గరగా ఉన్న వస్తువులను ఒక సమూహంగా భావిస్తాం. అంటే మనకు కలర్ డిఫరెన్స్ వచ్చినా సేమ్ ఒకేలాగున్న వాటిని ఒక చోటికి తీసుకురావడాన్ని సామీప్యము అంటాం. నెక్స్ట్ సంవృతము అంటే అసంపూర్ణంగా ఉన్న చిత్రాలను కానీ మన మెదడు పూర్తి చేసి స్పష్టమైనటువంటి ఒక భావనను క్రియేట్ చేస్తుంది కదా, సో దాన్ని సంవృతం అనేసి చెప్తాము. అలాగే మంచి రూపము అనేసి వచ్చారండి. మంచి రూపము అంటే మనకు ఏదైనా ఒక విషయాన్ని సాధ్యమైనంత వరకు సరళంగా కానివ్వండి, అలాగే స్పష్టంగా కానివ్వండి, అర్థవంతంగా మన మెదడు అనేది గుర్తిస్తూ ఉంటుంది. గుర్తించి వాటికి ఒక మంచి రూపాన్ని, అంటే మనము వేటినన్నా కొన్నిటిని చూసి ఊహించుకుంటాం కదా, సో ఇలా ఉంటుంది, సో ఇలా ఉంటుంది అని క్లారిటీ అనేది మనకు వస్తుందన్నమాట. కొన్నిటిని చూసినప్పుడు మనం ఏ ప్లేస్లో అయినా పెట్టినా, లేకపోతే ఏదైనా మనం డ్రెస్ చూసినప్పుడు మనం వేసుకుంటే ఎలా ఉంటాం అనేది ఒక ఊహ అనేది ఉంటుంది కదా, సో అలా అనమాట. సో ఒక మంచి రూపాన్ని కూడా మనము ఆలోచించి చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు గెస్టాల్ట్ వాదంలో కంపల్సరీగా ఉంటాయండి. గెస్టాల్ట్ వాదంలో ప్రత్యక్ష నిర్వహణలో మనకు ఏ ఏ నియమాలు ఉంటాయండి? సారూప్యము ఉంటుంది, సామీప్యము ఉంటుంది, సంవృతం ఉంటుంది, మంచి రూపము ఉంటుంది. నెక్స్ట్ పియాజే ప్రకారము స్కిమాటాలో మార్పులు జరగడానికి కారణం ఏది అనేసి వచ్చారండి. సో మనకు పియాజే ప్రకారము చూసుకున్నట్లయితే ఏంటిదండి, ఈ సంజ్ఞానాత్మక వికాసంలో మన మెదడు ప్రతి ఒక్కదాన్ని కూడా ఎలా స్టోర్ చేసుకుంటుందండి? స్కిమాటాల రూపంలో స్టోర్ చేసుకుంటుంది. అది మీకు అందరికీ తెలిసిందే. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో పిల్లల ఆలోచన కానివ్వండి, ఏవైనా సరే మనం ఆలోచించినటువంటి మన జ్ఞాన నిర్మాణంలో ఏవైనా సరే స్టోర్ చేసుకోవాలంటే ఎలా స్టోర్ చేసుకుంటాము? స్కిమాటాల రూపంలో స్టోర్ చేసుకుంటాము అనేసి మనకు పియాజే చెప్పడం జరిగింది. సో ఈ స్కిమాటాలలో వచ్చేసి మనకు ఫస్ట్ వ్యవస్థీకరణ అండి. స్కిమాటాలలోనే ఫస్ట్ వ్యవస్థీకరణ అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి తన ఆలోచనలో లేదా ప్రవర్తనలో ఒక క్రమబద్ధమైన క్రమంలో అమర్చుకుంటూ వెళ్తే దాన్ని వ్యవస్థీకరణ అంటామండి. అంటే మనము ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ నేర్చుకుంటాము, తర్వాత మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటాము, ఇలా ఒక క్రమబద్ధంగా నేర్చుకుంటూ వెళ్ళినట్లయితే సో అటువంటి దాన్ని మనము అంటే ఒక పాత స్కిమాటాలను కొత్త స్కిమాటాలను జత చేసుకుంటూ ఒక క్రమంలో వాటిని అమర్చుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటామండి? వ్యవస్థీకరణ అంటాం. నెక్స్ట్ అనుకూలనీయత అండి. అనుకూలనీయత అంటే ఈ అనుకూలనీయతలో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటేంటిదండి? సాంశీకరణం.
ఒకటి వచ్చేసి సాంశీకరణము, నెక్స్ట్ది వచ్చేసి సానుకూలత. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, నేర్చుకోండి. సానుకూలత మనకి ఇంకా డెప్త్గా అడిగితే, కష్టంగా అడిగితే ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారండి. సాంశీకరణం అంటే కొత్త అనుభవాలను స్కిమాటాల్లో చేర్చుకోవడము. సానుకూలత అంటే మనకేంటి, కొత్త సమాచారానికి అనుగుణంగా పాత సమాచారము వీటన్నిటిని జత చేస్తూ వెళ్తే దాన్ని సానుకూలత అంటారండి. సో ఇది మనకు పియాజే ప్రకారము మన జ్ఞాన నిర్మాణం ఎలా జరుగుతుందండి, స్కిమాటాల రూపంలో జరుగుతుంది. స్కిమాటా అంటే ఏంటిదంటే ఫస్ట్ మనకు వ్యవస్థీకరణ ద్వారా జరుగుతుంది. అంటే మనము 1 by 1 క్రమ పద్ధతిలో నేర్చుకుంటూ వెళ్తాము, అవి క్రమంగా మన మెదడులో జాయిన్ అయిపోతూ ఉంటుంది. అనుకూలనీయత అంటే ఎప్పుడైనా సరే మనకు పాత స్కిమాటాను ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా నేర్చుకున్నప్పుడు కొత్త స్కిమాటా అనేది ఏర్పడుతుందండి. సో దాన్ని ఏమంటాము, అనుకూలనీయత అంటాం. సో కాబట్టి ఇక్కడ స్కిమాటాలలో మార్పులు జరగడానికి కారణం ఏంటిదండి, వ్యవస్థీకరణ, అనుకూలనీయత. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, జరగబోయే కుంటనం వల్ల కలిగేది ఏది అనేసి ఇచ్చారండి. జరగబోయే కుంటనము అంటే మనకు భవిష్యత్తులో ఏదైనా సంభవిస్తుంది, లేకపోతే భవిష్యత్తులో మనకు ఏమైనా సమస్య వస్తుందేమోనని ఇప్పుడే మనం దాన్ని ఊహించి కలత చెందడం ఏమంటామండి, దాన్ని వ్యాకులత అంటారు, యాంగ్జైటీ అంటారండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. జరగబోయే కుంటనం అండి, జరగబోయే కుంటనం వల్ల కలిగేది ఏంటిది, వ్యాకులత. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్, భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అనేసి ఇచ్చారండి. సో ఎవరంటే హాలిడే అండి. ఎవరు, హాలిడే. భాషను వ్యక్తపరచడం ద్వారా శిశువు వచ్చేసి తన కోరికలను, అవసరాలను తీర్చుకుంటాడు అని చెప్పిన శాస్త్రవేత్త హాలిడే. నెక్స్ట్ క్వశ్చను, డన్ అనే శాస్త్రవేత్త ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లోని రకాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో డన్ ప్రతిపాదించినటువంటి ప్రకారము ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని 12 వర్గాలుగా విభజించడం జరిగిందండి. సో దీంట్లో కూడా ప్రతిభావంతులు, బుద్ధిమాంద్యం ఉన్నవారు, దృష్టిలోపం ఉన్నవారు, వినికిడి లోపం ఉన్నవారు, శారీరక వైకల్యం గలవారు, ఇలా వివిధ రకాలుగా వివరించడం జరిగిందండి. సో మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి, 12 రకాలైతే ఉన్నాయండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఆధారం లేని ఊహలు, ఆలోచనలు ఉన్న వ్యక్తి యొక్క స్థితిని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకు కొత్తగా యాడ్ అయినటువంటి సిలబస్లో ఉండేటటువంటి క్వశ్చన్స్ అండి. సో ఏమంటారో చూద్దామండి. ఆల్ఫోన్మాదం అంటే హైపోమానియా అండి. హైపోమానియా అంటే ఏంటిదంటే ఒక వ్యక్తి యొక్క ఉత్సాహము సాధారణం కంటే ఎక్కువ స్థితిలో ఉంటే దాన్ని ఆల్ఫోన్మాదము, హైపోమానియా అంటారండి. హైపోమానియా అంటే ఏంటిదంటే ఉన్నదానికంటే రెట్టింపు సంతోషంగా ఉంటే హైపోమానియా ఆర్ ఆల్ఫోన్మాదం అంటామండి. నెక్స్ట్ స్క్రీజోఫ్రీనియా అండి. స్క్రీజోఫ్రీనియా అంటే తన ఆలోచనలు కానివ్వండి, భావనలు కానివ్వండి, ప్రవర్తనలు కానీ దెబ్బతీసే తీవ్రమైన మానసిక రుగ్మత అండి స్క్రీజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలను ఊహించుకోవటము, అలాగే ఆలోచనలు చేయటము, ఇటువంటి పరిస్థితులు అంటే భ్రమలలో ఉండడం అండి. ఊహించుకోవడం అంటే ఏంటి, ఊహలు అంటే నథింగ్ బట్ భ్రమలు. సో ఆధారం లేనటువంటి ఊహలను ఊహించడం, భ్రమపడటము, అలాగే ఆలోచనలో ఉన్న స్థితిని ఏమంటాము, స్క్రీజోఫ్రీనియా అంటామండి. నెక్స్ట్ సైకోపతిక్ విచలనము అంటే ఏంటిదంటే సామాజిక నిబంధనలు పాటించకపోవడము, అలాగే ఇతరుల పట్ల సానుభూతి లేకపోవడం అండి. ఇతర పట్ల సానుభూతి లేకపోవడం కానీ, లేకపోతే సామాజిక నిబంధనలను పాటించలేకపోవటాన్ని ఏమంటాము, సైకోపతిక్ విచలనము అనేసి అంటారండి. నెక్స్ట్ చిత్రభ్రమ అంటే వచ్చేసి కొంతమంది వేరే వాళ్ళ మీద ఎటువంటి ఆధారం లేకుండా అనుమానాలు ఎక్కువగా పడుతూ ఉంటారు కదా, అంటే అపనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో దాన్ని ఏమంటాము, చిత్తభ్రమ అనేసి చెప్తామండి, చిత్తభ్రమ. సో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఏది అడిగినా కూడా ఆన్సర్ అయితే చేయగలరు.
సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆధారం లేని ఊహలల్లో అలాగే ఆలోచనలలో ఉండేటటువంటి వ్యక్తి యొక్క స్థితిని ఏమంటామండి? స్కిజోఫ్రీనియా అనేసి చెప్తాం. నెక్స్ట్, సామీప్యత నియమంలో వస్తువులు అనేసి ఇచ్చారండి. సామీప్యత అంటే ఏంటిది? మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా, ఒకదానికొకటి దగ్గరగా ఉండే వస్తువులనండి. అంటే ఇప్పుడు సేమ్ ఒకే రకమైనటువంటి వస్తువు డిఫరెంట్ కలర్లో ఉన్నదనుకోండి, సో అదేమవుతుంది? సామీప్యత అంటాం మనము, ప్రాక్సిమిటీ. సో కాబట్టి ఎలా ఉంటుందండి? ఒకదానికొకటి దగ్గరగా ఉన్నవి ఒక సమూహంగా గ్రహించబడటాన్ని ఏమంటామండి మనము? సామీప్యత అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 కరెక్ట్. మీకు ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను కదా. నెక్స్ట్, యర్క్స్ ప్రకారము ఇవి అంతర్దృష్టి అభ్యాసనం యొక్క ప్రత్యేక లక్షణాలు కావు అనేసి ఇచ్చారండి. సో మనకు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతంలో వచ్చేసి ఏం జరుగుతుందండి? పదే పదే దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతే కదండి. అంతర్దృష్టి అభ్యాసనంలో మనకు ఒకసారి తెలియదు అనేసి అలానే ఉండం. సో పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటామండి. అలాగే యత్నము మరియు దోషము అంటే ఒక దాంట్లో పాజిటివ్ ఉంటుంది, అంటే మనము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం, దోషాలు జరుగుతుంటాయి, ప్రయత్నాల సంఖ్య పెరుగుతుంటుంది, మళ్ళీ దోషం జరుగుతుంది, మళ్ళీ ప్రయత్నాల సంఖ్య పెరుగుతుంది. ఈ విధంగా మనకు అంతర్దృష్టి అభ్యాసనంలో జరుగుతుంది. నెక్స్ట్, క్లిష్ట పరిస్థితి. క్లిష్ట పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుందండి ఒక్కొక్క టైంలో. అంటే మనకు ప్రయత్నాలు, దోషాల సంఖ్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే మనకి ఏం ఏర్పడుతుందంటే అనుకోకుండా అకస్మాత్తుగా సరి అయినటువంటి పరిష్కారం కూడా కనుగొనడం జరుగుతుంది. సో సంపూర్ణత అనేది ఉంటుందండి, అసంపూర్ణత అనేది ఉండదు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 అవుతుంది. ఎందుకు? లక్షణం కానిది అడిగారు కాబట్టి. సో లక్షణాలలో మనకు సంపూర్ణత ఉంటుందండి. సంపూర్ణత అనేది ఎప్పటికైనా వస్తుంది. 10 ప్రయత్నాల తర్వాత అయినా కూడా సంపూర్ణత అనేది లభిస్తుంది. ఇక్కడ అసంపూర్ణత అనేసి ఇచ్చారు కాబట్టి దీని యొక్క లక్షణం కాదు. సో అంతర్దృష్టి అభ్యాసం గురించి మీకు అందరికీ తెలిసిందే. సో దీంట్లో పదే పదే మనము ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటాము? పదే పదే దృష్టి పెట్టడం అంటాము. దీంట్లో మనకు యత్నాలు మరియు దోషాలు జరుగుతూనే ఉంటాయి. కొంచెంసేపు ప్రయత్నిస్తాము, తర్వాత దోషం జరుగుతుంది, ప్రయత్నిస్తూనే ఉంటాము. క్లిష్ట పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏర్పడనేది వచ్చేసి అసంపూర్ణత అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక క్రీడాకారుడు ఒక నిర్దిష్ట పద్ధతిలో అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. దీనికి ఉదాహరణ ఇవ్వండి అనేసి వచ్చారండి. సో ఏమంటామండి దీన్ని? స్థిర నిష్పత్తి పునర్భరణం అంటాం. ఏమంటాం దీన్ని? స్థిర నిష్పత్తి పునర్భరణం అంటాం. ఎందుకంటే ఇక్కడ క్రీడాకారుడు ఏంటి? ఒక నిర్దిష్ట పద్ధతిలో అండి, నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తనలు లేదా ప్రయత్నాలు పూర్తయిపోయిన తర్వాత ఒక పునర్భరణం అందించినట్లయితే, అంటే చాలా చేసిన తర్వాత ఒక నిర్ణీత పద్ధతిలో, అంటే ఒక 10 గేమ్స్ ఆడిన తర్వాత నెక్స్ట్ 11th గేమ్ విన్ అయ్యాడు అనే దాంట్లో అండి, అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత స్వర్ణ పతకం అందుకున్నాడు అన్నాడు కదా. సో ఇక్కడ 10 టైమ్స్ ఇక్కడ ప్రయత్నాలు చేసిన తర్వాత నెక్స్ట్ టైం అతను గెలిచాడనమాట. సో దాన్ని ఏమంటాము? స్థిర నిష్పత్తి పునర్భరణము అంటాము. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అభ్యాసన బదలాయింపుకు దీనిలోని నాడీ తంతువులు దోహదం చేస్తాయి అనేసి ఇచ్చారండి. సో దేంట్లోటివండి? కార్పస్ కలోసం అండి. కార్పస్ కలోసం అనేటటువంటి నాడీ తంతువులు వచ్చేసి అభ్యాసన బదలాయింపుకు మనకు తోడ్పడతాయి. ఎందుకు అంటే మన మెదడులో వచ్చేసి ఎడమ మరియు కుడి అర్ధగోళాలను అనుసంధానించేటటువంటి ఒక పెద్ద నాడీ తంతువుల సమూహాన్ని ఏమంటామంటే మనము కార్పస్ కలోసం అంటామండి. మన మెదడులో కుడి ఎడమలకు సంబంధించి అనుసంధానం చేసేటటువంటివి నాడీ తంతువులు ఏవి అంటే కార్పస్ కలోసం అండి. సో ఈ తంతువుల వలన మనకు అభ్యాసన బదలాయింపు ఎలా అంటే కుడి చేత్తో చేసేటటువంటి వ్యక్తి ఎడమ చేత్తో కూడా చేయగలుగుతాడు. ఎందుకు? ఈ కార్పస్ కలోసం అనేటటువంటి నాడీ తంతువుల వల్ల అండి. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.